కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రభు మాటని మన జీవితంలో అన్వయించుకుంటూ ప్రభు రాకడికి సిద్ధపడేలాగా అందరూ సిద్ధంగా ఉందాము. మన మూల వాక్యం తీద్దాం. రోమేలు రాసిన పత్రిక. మనం బ్రతికిన ప్రభు కోసమే బ్రతుకుతున్నాము. చనిపోవాల్సి వచ్చిన కిందకి కొంచెం కిందకి వచ్చింది ఇంకా సరే చదవండి పర్లేదు. ఇప్పుడు దేవుడు చనిపోయి లేచింది దేనికంట? మన కోసము. అందుకు మనము బ్రతికిన చనిపోయిన దేవుని కోసమే. దేవుని కోసం మనం అవ్వాలి. మనం నేర్చుకుంటున్న విషయాల్లో ప్రార్థన ఏమై ఉండాలి? దేవుని ప్రార్థన అయి ఉండాలి. ఏంటా ప్రార్థన? మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ మాట. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. పరలోకం ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపడాలి, నీ రాజ్యము రావాలి. రాజ్యం అయిపోయింది. నెక్స్ట్ అయిపోయింది. అది పోయిన వారంతో ఆత్మలో ఆనందం అయిపోయింది. నెక్స్ట్ ప్రార్థన ఏంటి? నీ చిత్తము పరలోకంలో నెరవేరుతున్నట్టుగా భూమి మీద కూడా నెరవేరును గాక. యేసు ప్రభు వారు చెప్తున్న ప్రార్థన ఏంటంటే, మొదటగా తండ్రి నామం పరిశుద్ధపడాలి అనే విషయాన్ని ప్రార్థన చేయమని చెప్పాడు. రెండోది దేవుని రాజ్యం రావాలి, దాని గురించి ప్రార్థన చేయమని చెప్పాడు. మూడోదిగా ఏం చెప్తున్నాడు? నీ చిత్తం పరలోకంలో జరిగినట్టుగా భూమి మీద కూడా జరుగును గాక. ఇప్పుడు ఆలోచిద్దాం ఒకసారి. ఈ ప్రార్థన ముందు ప్రార్థన ఏం చెప్పాడు? నీ రాజ్యం వచ్చును గాక అన్నాడు కదా. దేవుని రాజ్యము, దేవుని పరిపాలన వచ్చును గాక అని చెప్పాడు. కిందకు వచ్చినప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు? నీ చిత్తము పరలోకంలో జరిగినట్టుగా భూమి మీద కూడా జరుగును గాక. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. దేశానికి ప్రధానమంత్రి గారు మోడీ గారు ఉన్నారు. ఆయన పరిపాలనలో భారతదేశం ఇప్పుడు నడుస్తుంది. ఆయన ఇష్టం నడుస్తుందా? ఇంకేదైనా నడుస్తుందా? ఇప్పుడు రాజుగా ఉన్నాడు కాబట్టి ఎవరి ఇష్టం నడుస్తుంది? ఇప్పుడు ఎవరి చిత్తం నడుస్తుంది? మోడీ గారి చిత్తము భారతదేశంలో నడుస్తుంది, ఆయన రాజ్యంలో, మోడీ గారి రాజ్యంలో. ఇప్పుడు ఆలోచిద్దాం. నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేయమని చెప్పాడు. దేవుని రాజ్యం వస్తే దేవుని రాజ్యమే కదా, దేవుని చిత్తమే కదా నడుస్తుంది. అర్థమవుతుందా? మోడీ గారు వస్తే ఒకవేళ ఉన్నారు కాబట్టి ఆయన పరిపాలనలో ఆయన ఇష్టమే జరుగుద్ది కదా. ఇప్పుడు దేవుని రాజ్యము వచ్చును గాక అంటే దేవుడు ఈ భూమిని పరిపాలించును గాక అంటున్నాడు. ఇప్పుడు దేవుడు పరిపాలిస్తే ఆయన ఇష్టమే కదా జరుగుద్ది. మరలా ప్రత్యేకంగా ఎందుకు చెప్పాడు అన్నమాట? పరిపాలనే దేవుడు తగ్గితే ఇష్టం కూడా దేవుడిదే కదా. మళ్ళీ ప్రత్యేకంగా పదం ఎందుకు వాడుంటాడు? ఆలోచరా? పరిపాలనే దేవుడిది అయినప్పుడు ఇష్టం కూడా దేవుడిదే అవుతుంది కదా. కానీ ప్రత్యేకంగా పరిపాలన నీదవ్వాలి, ఇష్టం కూడా నీదవ్వాలని ప్రత్యేకంగా అంటున్నాడు. కొంచెం స్పెషల్గా చెప్తున్నాడు. ఏమైంటుందో కొంచెం ఆలోచిద్దాం. భారతదేశం ఇప్పుడు పరిపాలన ఎవరిది? ఇష్టం ఎవరిది నడుస్తుంది? మోడీ గారి ఇష్టము భారతదేశం మీద నడుస్తుంది. ప్రజలందరూ ఇష్టంగా తీసుకుంటారా? ప్రజలందరూ ఇష్టంగా తీసుకోరు. కొందరు తీసుకుంటారు, కొందరు తీసుకోరు. అంటే మోడీ గారి చిత్తం నెరవేరుతుందా, నెరవేరట్లేదా? పూర్తిగా నెరవేరట్లే. అంటే కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చట్లే. ఇప్పుడు దేవుని పరిపాలన వచ్చినా హృదయపూర్వకంగా ఆ పరిపాలన తీసుకునేవారు ఉండరు. అందుకన్నాడు హృదయపూర్వకంగా ఆ మాటలను తీసుకునేవారు ఉండరు. అందుకన్నాడు దేవుని చిత్తం జరగాలి అంటే
ఒక మనిషి ఆలోచన దేవుణ్ణి ఇష్టపూర్వకంగా తీసుకోవాలి, దేవుని యొక్క పరిపాలనని ఇష్టపూర్వకంగా తీసుకోవాలి. అందుకు ఆ విషయంలో ప్రార్థన చేయమన్నాడు. పరిపాలన వచ్చి కానీ సరిపోదు, అందరికీ నచ్చాలని లేదు, అందరికీ నచ్చుతాడని లేదు. ఇప్పుడు యేసుప్రభు అందరికీ నచ్చుతాడా, కొందరికైనా? డౌట్ లేదు కదా. అందరికీ నచ్చాలని లేదు. యేసుప్రభు ఇలా మాట చెప్పారండి అన్నారు అనుకుందాం. దేవుడు ఈ మాట చెప్పాడు, మీకు చెప్పాడేమో, మీకు, మాకు కాదు, మాకు కాదు. మీకు బైబిల్లో మీకు చెప్పారేమో కదా, మాకు కాదు కదా. ఇప్పుడు దేవుని చిత్తం అందరికి వెళ్తుందా? అందుకు అన్నాడు ప్రత్యేకంగా దేవుని చిత్తము పరలోకంలో జరిగినట్టుగా ఈ భూమి మీద కూడా జరగాలి అనే విషయం. ఇక్కడ దేవుని చిత్తం ఇంతకీ పరలోకంలో ఏం జరుగుతుంది? పరలోకంలో జరిగినట్టు భూమి మీద జరగాలంటున్నాడు కదా. ఏం జరుగుతుంది ఇంతకీ పరలోకంలో? తెలుసా? తెలియదు. ఆలోచించామా? ఆలోచించాము. పరలోకంలో ఏదో చిత్తం జరుగుతుంది అంటే ఆయన ఏది అనుకుంటున్నాడో అది అవుతుంది, ఏది అనుకుంటున్నాడో అది అమలు అవుతుంది. ఎలాగనుకుంటున్నాడో అక్కడున్న దూతలన్నీ ఆమోదిస్తున్నాయి. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రి నన్ను పంపాడని చెప్పాడు. తండ్రి చిత్తం ఏంటో నేను అది చేస్తాను, నాది ఏదీ లేదని చెప్పాడు. ఇప్పుడు వచ్చిన వాడు పైనుంచి వచ్చి ఆయన చిత్తం ఏంటో ఈ భూమి మీద చేస్తున్నాడు, రైట్? ఇప్పుడు తండ్రి చిత్తము ఈ భూమి మీద నెరవేరడం. చిత్తం అనే పదం మీరు ఎప్పుడైనా వాడారా? చాలా తరచుగా వాడే ఒక క్రైస్తవ పదం దేవుని చిత్తము, దేవుని చిత్తము. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే పరలోకంలో జరిగినట్టు ఇక్కడ జరగాలంట. భూమి మీద జరిగినట్టు అక్కడ కాదు, పరలోకంలో ఆయన చిత్తం జరిగినట్టు ఈ భూమి మీద జరగాలి. మన సర్వసాధారణంగా ఈ దేవుని చిత్తం అనే పదం చాలా సింపుల్గా వాడేస్తాం, తెలియక కొన్ని వినేసి చాలా సింపుల్గా వాడేస్తాం. ఈ సాధారణంగా వాడే ఈ పదం ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు వాడతామో అనే విషయాన్ని గ్రహిస్తూ అసలు దేవుని చిత్తం ఏంటో అనే విషయాల్లోకి మనం నెమ్మదిగా ఆ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్తము అనే పదం సాధారణంగా ఎక్కడ వాడతారంటే అనుకున్నది ఎప్పుడైనా అవ్వకపోయింది అనుకుందాం. మీరు అనుకున్నది అవ్వకపోతే సింపుల్గా అనేస్తాం దేవుని చిత్తము, దేవుని చిత్తము కాదేమో. కన్ఫామా? అది కన్ఫామ్ లేదు. కానీ ఒక్క విషయం అవ్వకపోతే డైరెక్ట్గా ఒక మాట అనేస్తాం ఏంటంటే దేవుని చిత్తం కాదేమో. ఎందుకు అనిపిస్తుంది ఆ మాట దేవుని చిత్తం కాదేమో అని? దేవుని చిత్తం కాదని ఎందుకు అనిపిస్తుంది? ఆ పని జరగలే కాబట్టి దేవుని చిత్తం కాదేమో అని. జరుగుతుందని చేసుకుంటామా, జరగదని చేస్తామా? జరుగుతుంది అన్నకి మీ అభిప్రాయం ఏంటి? ముందు అప్పుడు ప్రార్థన చేశాను, జరిగిపోద్ది. ఈ లోపల ఏమవుద్దా జరగకపోతే? సింపుల్గా అనేస్తాం దేవుని చిత్తము కాదేమో. ఏం చిత్తం ఇది? పరలోకంలో చిత్తమా, భూమి మీద చిత్తమా? ఇంకా కొంచెం ముందుకెళ్దాం, ఎక్కడెక్కడ వాడతాము. ఈ దేవుని చిత్తం అనే పదం ఎక్కడ వాడతామంటే పిల్లల్ని దూర ప్రాంతం పంపించే టైంలో సాధారణంగా వాడం. నాకు ఒక ఆయన ఫోన్ చేసి, బాబు మరి మా వాడిది ఇంటర్మీడియట్ అయిపోయింది, కొంచెం హైదరాబాద్ పంపించాలని అనిపిస్తుంది అన్నాడు. హైదరాబాద్ పంపించి అక్కడైతే చదువుకుంటాడు, అక్కడే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, హైదరాబాద్ పంపాలని ఆలోచన ఉంది. దేవుని చిత్తం ఏంటో కాస్త ఉట్టప్పుడు ఎప్పుడు ఉండదు, ఉట్టప్పుడు ఆడి జీవితంలో ఎప్పుడు ఉండదు, పిల్లల జీవితంలో ఎప్పుడు ఉండదు. ఆడికి ఏం బట్టలు కొనాలో దేవుని చిత్తం ఆలోచిస్తారా? ఎలాంటి తిండి పెట్టాలో దేవుని చిత్తం ఆలోచిస్తారా? ఏమీ ఆలోచించరు. పిల్లల దగ్గరికి దూరంగా పంపాలంటే లోపల ఒక భయం ఏర్పడుతుంది. భయం, వెళ్తే పడైపోతాడేమో, వెళ్తే అలాగైపోతాడేమో, ఇలాగైపోతాడేమో, ఏదో రకరకాల భయాలు లోపల వచ్చి పిల్లల్ని పంపాలా వద్దా అనే దేవుని చిత్తం కోసం ఇక్కడ ఎదుగుతారు మనుషులు. యేసు ప్రభు చెప్పిన ప్రార్థన చెప్పండి. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది పరలోకంలో
ఆ, ఇప్పుడు ఏంటి ఎతుకుతున్నాం? కొడుకుని పంపాలా లేదా? చిత్తం ఏంటంట? దేవుని చిత్తములో వెళ్ళాలా వద్దా? నేను చెప్పాను బాబు, వెళ్తే పంపిస్తే చదువుకుంటాడని తల్లిదండ్రులుగా మీకు ఒక అభిప్రాయం ఉంటే పంపండి, నష్టం ఏం లేదు. పాడైపోతాడు అంటున్నావు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంచావు, ఎన్నిసార్లు చేసి తీసుకొచ్చావు పిల్లోడిని? ఎన్నిసార్లు వచ్చావు? ఎన్నిసార్లు వచ్చావు? నీ పిల్లల్ని ఎన్నిసార్లు తెచ్చావు? నువ్వు రాలేదు, నీ పిల్లల్ని తేలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతే పాడైపోతాడని భయమా? దేవుని చిత్తమా? ఇవన్నీ బోగస్ మాటలు. దేవుని చిత్తాన్ని ఇక్కడ పిల్లల దగ్గర ఎత్తుకుతారు. మూడో దగ్గర ఎక్కడంటే కొంచెం ప్రమాదం అనిపించినప్పుడు, కొంచెం ప్రమాదంగా అనిపిస్తూ ఉంటే దేవుని చిత్తం ఏంటో కనిపెట్టాలి. ఇక్కడ ఈ విషయంలో దేవుని చిత్తాన్ని కనిపెట్టాలి. ప్రమాదం మీకు బాగుందనుకోండి, దేవుడు లేడు, దేవుడి చిత్తం లేదు, మీకు అంత సాఫీగా జరిగిపోతుంది, చక్కగా హాయిగా ఉందనుకోండి, ప్రమాదకరంగా అనిపించట్లా ఆహ్లాదంగా ఉందనుకోండి, అసలు దేవుడు కనపడ్డాడు, దేవుడి చిత్తము కనపడదు. కొంచెం ఏదైనా ప్రమాదకరంగా కనిపించిందా, దేవుని చిత్తం కనిపెట్టాలి. ఇక్కడ దేవుని చిత్తం అవునో కాదో చూడాలి. ఇక్కడ మారిపోద్ది ఆలోచన. ప్రమాదము అన్నప్పుడు దేవుని చిత్తం కోసం ఎదుగుతాం. ఇక్కడ నాలుగోది ఎక్కడంటే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు. కన్ఫ్యూజన్ తెలుగులో ఏంటి? అవుతుంది అయోమయం స్థితిలో ఉన్నప్పుడు. అయోమయం స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు సాధారణంగా చెయ్యినా వద్దా, వెళ్ళనా వద్దా, అవుద్దా లేదా, దేవుని చిత్తమా కాదా, ఇవన్నీ ఇక్కడ వాడతాం మనం, ఈ ప్రాంతంలో వాడతాం మనం. దేవుని చిత్తం కన్ఫ్యూజన్స్లో ఉన్నప్పుడు, అయోమయం స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడతాం. ఐదో విషయం ఏంటంటే ఎందులో అయినా పెట్టుబడి పెట్టినప్పుడు, పెట్టుబడి ఎందులో అయినా పెట్టినప్పుడు ఖచ్చితంగా ఎదురు చూసేది ఏంటంటే దేవుని చిత్తం కోసం. దేవుని చిత్తమా అవునా కాదా? ఇక్కడ ఒక ఆయన వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత రిటైర్ అయిపోయిన డబ్బులు రాలే. నాన్నగారు చనిపోయిన తర్వాత రిటైర్ అయిపోయిన డబ్బులు రాలేదు. కోర్టులో కేసు వేసింది, అయ్యింది, రిటైర్ అయిపోయిన ఆ వ్యక్తి చనిపోయాడు. మొత్తానికి వాళ్ళు నెమ్మదిగా కోర్టు కేసు గెలిచారు. గెలిచిన తర్వాత ఆ డబ్బు అంతా కొడుకు వచ్చింది. రిటైర్ అయిపోయిన నాన్న డబ్బులు రాకపోతే కేసు అయ్యింది. కేసు అయిన డబ్బులు చనిపోయిన తర్వాత కొడుకు వచ్చింది. ఇప్పుడు అమాంతంగా 18 లక్షలు వచ్చాయి. ఆ రిటైర్ అయిన డబ్బులు ఇంట్రెస్ట్ చేసి కోర్టు ఇవ్వమన్నది. ఇన్ని సంవత్సరాలు ఆపినందుకు ఇంట్రెస్ట్ చేసి ఇవ్వండి అని చెప్పి 18 లక్షలు వచ్చాయి. బ్రదరు సడన్గా 18 లక్షలు వచ్చాయి. ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుంది, కాస్త దేవుని చెప్తే ఏంటో కనిపెట్టి చెప్పండి అన్నాడు. అమాంతంగా 18 లక్షలు వచ్చేసాయి. ఎక్కడ పెట్టుబడి, ఇప్పుడు ఏది నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం బాబు, ఎక్కడ పెట్టాలో ఎవడెత్తేస్తాడో తెలియదు, కొంచెం ప్రార్థన చేసి చెప్పు అన్నాడు. ఏం చెప్పాలి చెప్పండి? సలహా దేవుని చిత్తం ఏంటో చెప్పమన్నాడు. ఆ 18 లక్షలు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ బాగా వస్తుంది అని అడుగుతున్నాడు. ఏం చెప్పాలి సలహా? దేవుని చిత్తం కావాలంటే ఇక్కడ ఆయనకి ఎందుకు కావాలి చెప్పండి? ఎక్కడైనా పెడితే డబ్బులు పోతాయని భయం, గుండాకిపోద్ది వీటి లేకపోతే భయం. దేంట్లో పెడితే డబ్బులు పోతాయో. బ్రదర్, నాకు అలాంటి సలహాలు తెలియవు, బైబిల్ పద్ధతి ఒకటి ఉంది, చెప్పమంటారా అన్నాడు. చెప్పండి పెట్టదు. ఎక్కడ మీ బైబిల్ ప్రకారం ఎక్కడ పెట్టమంటే పెట్టేస్తున్నాడు. ఒక ధనవంతుడు వచ్చాడు, బోల్ డబ్బు ఉంది అన్నాడు. ఏంటి నీ వెళ్ళిపోతాను పరలోకం ఎలా చెప్పంటే ఉన్నదంతా అమ్మేమన్నాడు. అమ్మి పేదలకు ఇచ్చేయమన్నాడు. బాబు, నాకు తెలిసిన పద్ధతి అదే, నాకు తెలిసిన పెట్టుబడి అదే. నీ దగ్గర ఉన్న 18 లక్షలు అనాథాశ్రమంకి, వృద్ధాప్యాశ్రమంకి, స్కూల్ పిల్లలకి, కొనుక్కోలేని వాళ్ళకి అందరికి పంచేయి, వచ్చిన డబ్బు అంతా సుఖంగా ఉంటామని చెప్పాను. అలాగంటారేంటండి అన్నాడు. మరి దేవుని చిత్తం ఏంటి కావాలన్నాడు? దేవుని చిత్తం అదే, బైబిల్ చెప్పిన చిత్తం అదే, చేత చేయలేక మానేను. ఎక్కడో మరి వేసుకున్నాడు. ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలంటే మనకు దేవుని చిత్తం వెంటనే గుర్తుకొస్తుంది. తీసుకున్నప్పుడు గుర్తుకొస్తుందా? డబ్బులు మీరు తీసుకుంటున్నప్పుడు దేవుని చిత్తం గుర్తుకొస్తుందా? రాదా? తీసుకోవాలా వద్దా దేవుని చిత్తం కాదు, ప్రార్థన చేసి చెప్తాను అంటారా? అనరా? ఎప్పుడు వస్తుంది చిత్తం? మీరు ఇస్తున్నప్పుడు, మీరు పెట్టుబడి పెడుతున్నప్పుడు దేవుని చిత్తం. మీరు సాపి తీసుకుంటున్నప్పుడు దేవుడు లేదు, చిత్తం లేదు. ఏసై ఇచ్చాయి దహేతాను లోపల. దేవుడి చిత్తం ఏమైంది? ఇప్పుడు ఎక్కడ వాడుతున్నాం దేవుని చిత్తాన్ని? ఏ ప్రదేశంలో వాడుతున్నాం?
దేవుని చిత్తం ఎంత చులకనగా వాడుతుందో చూసారా? చులకన. కొంచెం ఇంక ముందుకు వస్తాను, ఎక్కడెక్కడ వాడతాము. కొంచెం మనసు శంకించిందంటే, మనసు లోపల శంకించిందంటే దేవుని చిత్తమో కాదో ఆలోచిస్తాం. ఇక్కడ మామూలుగా ఉన్న మీరు మనసుకి ఒక్కొక్కసారి కలుక్కుమంటుంది, ఏంటో తేడాగా ఉంది, ఏదో చిన్న తేడాగా ఉంది మనసుకి, ఎందుకో మనసులో కొంచెం ఒకలాగా ఉంది, మనసు ఒకలాగా ఉంది. దేవుని చిత్తము, మనసు బాగున్నప్పుడు దేవుని చిత్తమేనా? చెప్పాడా? మీ మనసు ఫ్రీగా ఉన్నప్పుడు ఇది దేవుని చిత్తం చెప్పాడా? మరి మనసు బాగోలేనప్పుడు ఎలా చెప్తారు? కొన్ని కీడులు శంకిస్తే అనిపిస్తుంది దేవుని చిత్తము కాదేమో 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 కాదు. ఏ ప్రాంతంలో వాడుతున్నామో అర్థమవుతుందా? లోపల మనసుకి కొంచెం కలత అనిపించిందా? దేవుని చిత్తం కాదు కాదు. ప్రయాణం చేయాలనుకుంటున్నారండి, చిన్న కలతలా అనిపించింది, మనశ్శాంతిగా చేయగలుగుతారా? మనశ్శాంతిగా చేయగలుగుతామా? దేవుని చిత్తం కాదని చెప్పాడా? చెప్పడు. కానీ దేవుని చిత్తం కాదేమో అనే విషయం ఇక్కడ ఎతుకుతాం. రైట్, 7వ విషయంకి వస్తున్నాను. ఏదైనా కళ కానీ ఏదైనా దర్శనం కానీ మిమ్మల్ని భయపెట్టేలాగా వస్తే దేవుని చిత్తం ఎతుకుతారు. ఏదైనా కళ కానీ దర్శనం కానీ మిమ్మల్ని భయపెట్టేలాగా వస్తే ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని ఎతుకుతారు. రేపు పొద్దున్నే ఊరు వెళ్దాం అంటున్నారండి, ట్రైన్ యాక్సిడెంట్ అయినట్టు కల వచ్చింది. ఊరు వెళ్దాం, ఇంకో మా నాగమనకి వెళ్తుంది, ఊరు హైదరాబాద్ వెళ్తుంది, ట్రైన్ యాక్సిడెంట్ అయినట్టు కల వచ్చింది. ధైర్యంగా వెళ్ళగలుగుతుందా? ధైర్యంగా వెళ్ళగలుగుతుందా? లోపల దేవుని చిత్తం కాదు. కళ్ళ ముందే మాట్లాడేశాడు. కళ్ళ ఏం చూపించాడు? యాక్సిడెంట్ అయినట్ట అవనట్ట? ఆలోచించి చెప్పండి. కళ్ళ ఏం చూపించాడు? అయినట్టు. అంటే దేవుని చిత్తం ఏంటికి? అవడమా అవ్వకపోవడమా? అవడమా అవ్వకపోవడమా? యాక్సిడెంట్ అయినట్టు చూపించాడా అవ్వలేదని చూపించాడా? అంటే దేవుని చిత్తం ఏంటి? ఎవరు చెప్పాడు? అక్కడ యాక్సిడెంట్ అయినట్టు చూపించాడు అంటే యాక్సిడెంట్ అయిపోయిందని అర్థం, అవుతుంది అని అర్థం. ఇప్పుడు దేవుని చిత్తం అది. నిర్ణయం తీసుకున్నారు ఊరు వెళ్ళడానికి. ఇప్పుడు కళ్ళలో వచ్చేస్తే అమ్మో చూసారా దేవుడు ముందు చూపించాడు, వెళ్ళొద్దని ముందు చూపించాడు, యాక్సిడెంట్ అయిపోద్దంట, మానేస్తాం. దేవుని చిత్తము అని అనుకుని కొన్నిసార్లు కళ్ళు వచ్చాయంటే ఏంటో అయిపోద్దేమోనండి, కళ వచ్చింది. దేవుని చిత్తం ఏంటో ఈ విషయంలో, దేవుని చిత్తం ఏంటో ఈ విషయంలో, దేవుని చిత్తం ఏంటో రకరకాల పోలతో బతుకుతాం ఈ కళ్ళ దర్శనం ద్వారా. రైట్, 8వ విషయంకి వస్తున్నాను. ఇష్టపడి కొన్నది నాశనం అవుతాయి. ఇష్టపడి కొన్నది నాశనం అవుతే ఖచ్చితంగా దేవుని చిత్తం కాదేమో అనిపిస్తుంది. అనుకుందాం, ఇష్టపడి చీర ఒకటి కొనుక్కుందాం అనుకుంటున్నారు. ఇష్టపడి మనసులో ఏమో ఇప్పుడు ఎందుకులే అనిపిస్తుంది ఇంకోవైపు, సర్లే ఇంకెప్పుడు కాకపోతే ఇప్పుడు కొనేద్దాంలే, డబ్బులు ఉన్నప్పుడు కొనేద్దామని ఇంకోవైపు. 2 రకాల ఆలోచనతో వెళ్ళి కొనేశారు, తెచ్చేశారు. కొంచెం నలిగుందని చెప్పి ఇస్త్రీ పెట్టి పొడదాం ఉన్నారు, కన్నం పడిపోయింది, కాలిపోయింది. అది ఇప్పుడు లోపల వచ్చే ఆలోచన ఏంటి? ముందే కొన్నా వద్దా అని దేవుడు కొంచెం ఆలోచన పెడుతున్నాడు. నేనే తొందరపడి కొంచెం దేవుడు ముందే చెప్తాడు నాకు వద్దని, అయినా నేనే నాశనం అవుతే దేవుని చిత్తం కాదు అని ఒక అభిప్రాయం. మావాడు ఒకడు బండి కొన్నాడు, బండి ఆలోచిస్తూనే కొన్నాడు, కొన్నా వద్దా అని డౌట్ మీదే కొన్నాడు. కొనిన రోజునే షోరూమ్ నుంచి బయటకు తీసుకురాగానే బండి సరిగ్గా పనిచేయట్లేదు. కొత్త బండి బయట నుంచి ఇలా తీసుకొచ్చాడు, పనితీరు సరిగ్గా లేదు. బాధ అనిపిస్తుందా? కొండమే డౌట్తో కొన్నాడు. వెంటనే మళ్ళీ వెళ్ళాడు, వాళ్ళు ఏదో అడ్జస్ట్ చేశారు, చిన్న రిపేర్ చేశారు. కొత్త బండి ఇలా బయటకు వచ్చిన తర్వాత రిపేర్ అనే పదం ఏంటి ఎలా ఉంటుంది? 6 నెలలు 7 నెలలు సంవత్సరం అయిందంటే ఇప్పుడు అనుకోవచ్చు. కొత్త బండిలో కొనిన తర్వాత రిపేర్తో మళ్ళీ బయటకు వచ్చినాడు, అయిపోయింది. ఉన్న సంతోషం అంతా
కొత్త బండి ఆనందం అంతా ఎగిరిపోయింది. ఎందుకంటే రిపేర్ చేయబడింది. ఆ ఏడుపుతోనే ఆ పనులు చేస్తున్నాడు, బండి నడుపుకుంటున్నాడు. ఎక్కడైతే పని చేస్తున్నాడో, ఏ ప్రాంతంలో అయితే పని చేస్తున్నాడో ఆ ప్రాంతంలో బండి పెట్టి పైకి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కింద ఉన్నాడో చెత్త వెలిగించాడు. ఆ చెత్త వెలిగించినప్పుడు కింద ఉన్న సెల్లార్లో అంతా మంట వెళ్ళిపోయింది. ఆడ బండి కాలిపోయింది. ఇప్పుడు సీట్లు కాలిపోయి, టైర్లు ఎగిరిపోయి, పెయింట్లు ఎగిరిపోయి, అన్నీ అయిపోయి, ఫైర్ ఇంజిన్ వచ్చి ఆపింది. మొత్తం ఓ సగం కాలిపోయింది ఇప్పుడు బండి. ఇప్పుడు లోపల ఎలా ఉంటుంది చెప్పండి? ఆశపడి కావాలి అనుకున్న కొనుక్కున్న ఆ వాహనం అలా తగలపడిపోతే, నాశనం అయిపోతే లోపల ఏమనిపిస్తుంది చెప్పండి? ఏమనిపిస్తుంది? దేవుని చిత్తము ఈ బండి కొనడం కాదేమో. ఒకసారి ఆలోచిద్దాం. ఇలాగే ఎందుకు ఆలోచిస్తారు? ఒక మెట్టు ఎక్స్ట్రా నేను చెప్తాను, ఇలా ఆలోచించవచ్చో లేదా మీరు చెప్తాను. ఇప్పుడు ఆ వ్యక్తి బండి కొనిన తర్వాత, బండి కాలిపోయిన తర్వాత దేవుని చిత్తం కాదేమో అంటున్నాడు కదా. ఇప్పుడు కొంచెం ఒక మెట్టు ఆత్మీయంగా ఎదిగి ఆలోచిద్దాం. నేను బండి కొనడం దేవుని చిత్తము, బండి కాలిపోవడం కూడా దేవుని చిత్తమే. ఇది వస్తుంది ఆలోచన? ఎందుకు రాదు? అంటే అన్ని లాభాలేనా, అన్ని ప్రయోజనాలేనా? ఈ ఆలోచన ఎందుకు రాదు? ఆత్మీయుడిగా ఉన్నాం అనుకో, దేవుని చిత్తం ఇదేంటంటే నా బండి రావడము, దేవుని చిత్తం ఏంటంటే నా బండి కాలిపోవడము, నష్టపోవడము వస్తుందా? దేవుని చిత్తం కాదే, ఇది దేవుని చిత్తం కాదే. డైరెక్ట్గా సాతాను కాల్చాడు ఆడ అమ్మాయికి. పాపం నేనెక్కడ కాల్చాను, నేనేం చేశాను అని ఆడ చూస్తాడు. డైరెక్ట్గా ఆడ మీద సైతాను కాల్చాడు, నన్ను నాశనం చేసేద్దాం చూశాడు. ఇప్పుడు దేవుని చిత్తం కాదు అనేది ఎక్కడ అభిప్రాయం వస్తుందంటే, మీకు చెడు జరిగినప్పుడు దేవుని చిత్తం కాదు అని వస్తుంది. చెడు జరిగిన దేవుని చిత్తం ఎందుకు అనుకోరు? ఇంకా కొంచెం ముందుకు వస్తుంది, ఇంకెక్కడెక్కడ దేవుని చిత్తం ఎత్తుకుతారని. అనేక మార్లు ప్రయత్నాలు చేసిన తర్వాత విఫలం అయిపోతాయి. అనేక సార్లు ప్రయత్నం చేసి అలసిపోయి ఆఖరికి ఉండే డైలాగ్ ఏంటి? దేవుని చిత్తం కాదేమోలేండి. అనేకసార్లు ట్రై చేసావు కదా, అప్పుడెందుకు అనిపించలేదు దేవుని చిత్తం కాదని? అనేకసార్లు ప్రయత్నం చేసిన తర్వాత అది విఫలం చెందితే అప్పుడు అనిపిస్తే దేవుని చిత్తం కాదు. ముందు అనిపించి చూడండి, ఎక్కడ వాడుతున్నాం దేవుని చిత్తం, ఏ ప్రాంతంలో వాడుతున్నాం దేవుని చిత్తము. ఆఖరిది చెప్తున్నాను, క్రైస్తవులు దేవుని చిత్తము ఎక్కడ ఎదుగుతారంటే ఆఖరిది ప్రాముఖ్యమైనది, తీవ్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నది పెళ్ళి సంబంధాలు. ఏంటది? ఇక్కడ ఉన్నంత నొప్పి క్రైస్తవ తల్లిదండ్రులకు ఇంకెక్కడ ఉండదు. ఈ ప్రాంతంలో ఉన్నంత నొప్పి ఇంకెక్కడ ఉండదు. వారి జీవితంలో ఏ విషయంలో కూడా దేవుని చిత్తాన్ని వెతకడం, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం అనే ప్రయత్నం చేయరు. కానీ కొడుకుకి కానీ కూతురికి కానీ పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తారు. ఎందుకు ఎదురు చూస్తారు? 99 విషయాల్లో దేవుని చిత్తం అవసరం లేదు, చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ 100వ విషయం పెళ్లి సంబంధం కదా, ఎందుకు అలా ఉంటారు? ఎందుకుంటారు? ఎలాంటిది వస్తుందో, ఎలాంటోడు వస్తాడో, ఆడికి ఏ అలవాట్లు ఉన్నాయో, ఏ అలవాట్లు ఉన్నవాడు వచ్చి మా పాపని మా పిల్లల్ని ఇబ్బంది పెడతాడో భయాలు. ఎలాంటిది వస్తుందో చెప్పండి. ఎలాంటిది వస్తుంది? మామూలుగా ఊహ ఏంటి? ఎలాంటిది వస్తుందని భయం ఏంటి? చేసుకున్నవాడికి భయమా, తల్లిదండ్రులకు భయమా? పెళ్ళి చేస్తున్నవాడికి భయమా, తల్లిదండ్రులకు భయమా? ఎలాంటి వాళ్ళు వస్తారనేది అర్థమవుతుందన్నమాట. ఎవరికి భయం ఉంటుంది? పెళ్ళి కాపురం చేసుకున్నది ఎవడో, కొడుకు కూతురు. మీకేంటి భయం మధ్యలో? ఎలాంటిది వస్తుందో ఈ భయాల మధ్యన వెతుకుతారు దేవుని చిత్తాన్ని. ఎలాంటిది వస్తుందండి, ఏంటో తెలియని భయాలు. ఎలాంటిది వస్తుంది? మీరు అనుకున్నదే వస్తుంది. ఎలాంటిది వచ్చినా వాయింపుడు తప్పదు. ఏంటది? గట్టి చెప్పండి. ఎలాంటిది వచ్చినా వాయింపుడు తప్పదు.
ఎలాంటి వచ్చినా చెప్పండి, వాయింపుడు తప్పదు. ఈ రోజుల్లో నేటి కాలంలో ఉన్న పెళ్లి సంబంధాలు ఇలాగే ఉంటాయి. ఆ రోజుల్లోని అత్తగారి దగ్గర మాట్లాడని కోడలు వచ్చేవారు. ఈరోజు అలా లేదు. కోడలు మాట్లాడితే అత్తగారు నోరు ముయ్యాల్సిందే. డౌట్ లేదు ఆ విషయంలో. మీరు ఎంత అనుకున్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత చెత్తమని చింపేసినా డౌట్ లేదు, కోడలు ఉందంటే అత్తగారు నోరు మూసుకోవాల్సిందే. ఆ రోజుల్లోకి వచ్చేసాం. రైట్. ఈ ప్రాంతంలో అంటే ఈ పెళ్లి సంబంధాల దగ్గర దేవుని చిత్తం అని తరచుగా ప్రజలు వాడేసి చాలా సునాయాసంగా దేవుని చిత్తము అని వాడేస్తూ ఉంటారు. దేవుని చిత్తం జరగాలని ప్రార్థన చేయండి, దేవుని చిత్తంలో ఉన్న అమ్మాయి రావాలని ప్రార్థన చేయండి అంటారు. ఈ దేవుని చిత్తం ఎక్కడ మొదలవుతుందో నేను మామూలు చెప్తాను చూడండి. ఈ పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు దేవుని చిత్తంలో ఉన్న అమ్మాయి లేదా అబ్బాయి రావాలి అని అనే పదంలో దాని ముందు ఏముంటాయి అంటే మా వాళ్ళని కొంచెం చూడండి. ఏ వాళ్ళు? మా వాళ్ళనే కొంచెం చూడండి. అమ్మాయి ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలి, అబ్బాయి ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, అవన్నీ చేపించిన తర్వాత ఆఖరిని ఏమవుతుంది? మరి ముందున్నవన్నీ ఏంటి? ఇప్పుడు ఎవరు చెప్తారు? మా వాళ్ళు అమ్మాయి ఇలా ఉండాలి, ఇలా సంపాదించాలి అనేవన్నీ కూడా మన చిత్తాలు. ఆఖరికి ఏం చెప్తున్నాం? దేవుని చిత్తం ఎక్కడ పనిచేస్తుంది? ఇప్పుడు దేవుని చిత్తం ఆలోచన ఎలా చెప్పనా ఇవన్నీ ఆలోచించి కాదు, ప్రప్రవదంగా దేవుని చిత్తం ఎక్కడంటే ప్రభువా పెళ్లి చేసుకోవాలా వద్దా, ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. నా మాటను పట్టుకోండి. ఈ మాట విలువైంది. ఇలాంటి దాన్ని చూడండి, ఇలాంటి వాళ్ళని చూడండి, మా వాళ్ళు చూడండి, ఈ ఊరు చూడండి అని చెప్పేసి నానా రకాల కోరికలు ఆశలని చెప్పేసి ఆఖరిలో దేవుని చిత్తము అని అంటారు కదా. ఇది ఏది ఫలించదు. దేవుని చిత్తం ప్రారంభం ఎక్కడవుతుందంటే పెళ్లి చేసుకోవాలా వద్దా. అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా? మీకు కావాల్సినవన్నీ చెప్పేసి దేవుని చిత్తం అంటే దేవుని చిత్తం పనిచేయదు. చేసుకోవాలా వద్దా దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. పెళ్లి చేసుకోమంటా వద్దా ప్రభా అన్న దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. మీకు ఇంకా అర్థమని చెప్తాను. మా అక్క వాళ్ళ పిల్ల మేనకోడలు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత విశాఖపట్నంలో పెద్దగా ఉద్యోగాలు రావట్లే అని చెప్పి హైదరాబాదు వెళ్ళడానికి సిద్ధపడిపోయి రిజర్వేషన్లు అన్నీ చేస్తున్నారు. యథావిధిగా తల్లికి ఉండే భయం ఏంటంటే ఆడపిల్లని ఒకదాన్ని ఎలా పంపుతాము అనే భయం. ఈరోజు ప్రయాణం చేస్తున్నారు అనగా ప్రయాణానికి 2 గంటల ముందు మా అక్క మెసేజ్ పెట్టి వెళ్తున్నాము, నీకు ఏమనిపిస్తుంది చెప్పు అంటుంది. పాపం తీసుకుని వెళ్తున్నాను, నీకేమనిపిస్తుంది చెప్పు అన్నాను. మా అక్క అయినా మీ అక్క అయినా నా మాట తీరు ఒకలాగే ఉంటుంది. రిజర్వేషన్ చేసుకుని మీరు నిర్ణయాలు తీసేసుకుని మీరు స్థిరంగా ఉండిపోయి మీరు వెళ్ళిపోదాన్ని ఫిక్స్ అయిపోయి ఇప్పుడు ఏమవుతుందో చెప్పు అంటే నేను చెప్పను, అంత ఖాళీగా ఏం లేను. నువ్వు నిర్ణయం తీసుకున్నావు కాబట్టి ఆ నిర్ణయంకి వెళ్ళిపో. ఏం చెయ్యాలి అని ముందుగా వచ్చావా నేను చెప్తాను. ఇప్పుడు నిర్ణయం తీసుకుందా లేదా, రిజర్వేషన్ చేసుకుందా లేదా, వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయింది లేదా, ఇప్పుడు ఏమనుకుంటున్నావు చెప్పు అంటే ఇప్పుడు ఏం చెప్తాను చెప్పు. వద్దు మానే అనుకో, ఆగుతారా? ఆగరు. ఇప్పుడు నిర్ణయం ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మీరు దేవుని దగ్గర కూడాను మీరు నిర్ణయం ఫిక్స్ అయిపోయిన తర్వాత దేవుని చిత్తము అంటే దొరకదు. నాకు ఇలాంటి అమ్మాయి కావాలి, ఇలాంటి అబ్బాయి కావాలి, వీళ్ళు కావాలి, వాళ్ళు కావాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా అయిపోయి అని అనుకుని ఆఖరిలో నీ చిత్తం ప్రభా అన్నాం అనుకో, అవ్వదు. చైనా వద్దా దగ్గర ప్రారంభమవుతుంది. ప్రారంభం ఎక్కడ మొదలవుతుందంటే ఆ పని చైనా వద్దా, వెళ్ళనా వద్దా. నన్ను హెచ్చరించాడు ఈ విషయంలో. ఈ పెళ్లి విషయంలో మా అత్త వచ్చి అన్నది, నవీను పెళ్లి విషయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని అడిగింది నన్ను. మా అత్త ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, నేను ఇంటర్మీడియట్లో ఉండగా పెళ్లి విషయం గురించి అడుగుతుంది. పెళ్లి గురించి లేదే అన్నాను. పెళ్లి గురించి అడగపోతే అలాగా, రాబోయే అమ్మాయి కోసం నువ్వు అడగాలి కదా అన్నాను. నేను ఆవిడ చెప్పింది సీనియర్ క్రిస్టియన్ చెప్పింది కాబట్టి నేను అది ప్రారంభిస్తాను. ప్రభా నాకు కావాల్సిన అమ్మాయి ఎక్కడుందో ఎలాగుందో అవన్నీ అన్ని ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాను. ఆ స్వరం వినపడుతుంది. అసలు పెళ్లి చేసుకోవాలా వద్దని అడిగేవలేదని. అడగాల్సింది ఏంటికి, నాకేం కావాలద్దా, చేసుకోనా వద్దా. దేవుని చిత్తం ఎక్కడ ప్రారంభమవుతుంది? చేసుకోనా వద్దా, ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. సగం దూరం వెళ్ళిపోయి దేవుని చిత్తం అంటే కుదరదు. ఇప్పుడు 10 చిత్తాలు చెప్పాను. క్రైస్తవులు సాధారణంగా వాడే 10 చిత్తాలు ఇవన్నీ దేవుని చిత్తాలు. ఎవరి చిత్తాలు?
దేవుని చిత్తాలు. ఈ 10 విషయాల్లోని ఎక్కడైనా దేవునికి సంబంధించిన చిత్తం ఉందా? ఇప్పుడు చెప్పిన చిత్తాల్లో మీరు వాడుకగా మాట్లాడుతున్న ఈ చిత్తము అనే పదం, దేవుని చిత్తం అనే పదాల్లో 10 విషయాల్లోని ఎక్కడైనా దేవునికి సంబంధించిన చిత్తం ఉందా? అన్నీ మన చిత్తాలేనా? భూమికి సంబంధించిన చిత్తాలా, పరలోకానికి సంబంధించిన చిత్తాలా అవి? డౌట్లే కదా. ఇప్పుడు ప్రార్థన చదవండి. ఆ ప్రార్థన ఏంటి? డైరెక్ట్గా మనం నీ చిత్తము పరలోకంలో జరిగినట్టు. ఇప్పుడు ఎవరి చిత్తం ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో ఉన్న చిత్తం ఇక్కడ జరుగుతుందా? ఇక్కడ చిత్తం తీసుకెళ్ళి అక్కడ స్టాంప్ వేయించుకుంటున్నాం. మన చిత్తాన్ని తీసుకెళ్ళిపోయి రివర్స్ చేసాం మనం. ఈయనేం ప్రార్థన చేయమంటున్నాడు? అక్కడ ఉన్న చిత్తము ఇక్కడ అవ్వాలి అంటున్నాడు. మనమేమంటున్నాం? ఊరుకో, అక్కడ ఉన్న చిత్తం మాకెందుకు, ఇక్కడ ఉన్న చిత్తంకి ముందు నువ్వు స్టాంప్ వేసేస్తే మీ సుఖంగా ఉంటాం. దేవుని చిత్తము అని ఎంత సునాయాసంగా వాడతామంటే అంత సునాయాసంగా వాడతాం. ఈయనేమో నొప్పి పడుతూ ఆయన చిత్తం జరగాలయ్యా, ఇక్కడ పరలోకంలో జరుగుతుందా చిత్తం, ఇక్కడ కూడా జరగాలి ఆయన తపన పడుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ చిత్తం తీసుకెళ్ళి అక్కడ స్టాంప్ వేయించేయి, ఆమెననిచ్చేయి, జరిపిచ్చేయి. ఇప్పుడు ఈ చిత్తము, దేవుని చిత్తము అనే పదం గుర్తుపెట్టుకోండి. కొన్ని అర్థాలు చెప్పండి దేవుని చిత్తం అనడానికి. దేవుని చిత్తము అనడానికి అర్థాలు చెప్పండి. అంటే ఏమై ఉండొచ్చు? వాడేమో లేదా ఈ పదం? తెలిసి వాడాం, తెలియక వాడాము, ఏమనుకుని వాడాం, ఏమనుకుని వాడాం, అంటే మైండ్లో ఏం ఊహించుకుని వాడాం? అది మనం అనుకున్నది దేవుడు ఆమోదించాలి, మనం అనుకున్నది దేవుడు ఆమోదించాలనే విషయం ఆలోచిస్తూ ఈ దేవుని చిత్తం అనే పదం వాడాం. కొన్ని పర్యాయ పదాలు చెప్తాను దీనికి. అసలు దేవుని చిత్తము అనే ఆలోచన వెనకాల దేవుడు ఆలోచన ఏముందో అనే విషయం చెప్తాను, కొంచెం వెనక్కి ప్రయత్నించండి. దేవుని చిత్తము అంటే మొట్టమొదటిగా దేవుని ఆలోచన. ఏంటది? దేవుని చిత్తము అంటే దేవుని ఆలోచన, దేవుని చిత్తము. ఇప్పుడు ఆలోచిద్దాం. మన ఆలోచన తీసుకెళ్ళి చెప్పడం దేవుని చిత్తమా? దేవుని ఆలోచన తీసుకుని మనం చేయడం దేవుని చిత్తమా? దేవుని చిత్తం. మనం చేస్తున్న పనులు ఏంటి ఇప్పుడు? ఇంతకీ మన ఆలోచన తీసుకెళ్ళిపోయి దేవుని చిత్తం అనే రంగు వేస్తున్నాం. దేవుని చిత్తం అంటే దేవుని ఆలోచన. రెండో విషయంకి వస్తున్నాను. రెండోది ఏంటంటే దేవుని చిత్తం అంటే దేవుని నిర్ణయము. ఏంటది? దేవుని నిర్ణయము. అది ఏమైనా అవనివ్వండి, ఏమైనా అవనివ్వండి, ఎలాంటిదైనా అవనివ్వండి, ఇది దేవుని నిర్ణయము. మొట్టది దేవుని ఆలోచన, రెండోది దేవుని చిత్తము అంటే దేవుని నిర్ణయము. రైట్. మూడో విషయంకి వస్తున్నాం. దేవుని ఇష్టం అనండి. దేవుని చిత్తం అంటే దేవుని ఇష్టము. ఇష్టము, ఇష్టము. దేవుని చిత్తము అనగా దేవుని ఇష్టము, ఆయనకి ఇష్టమైనది. ఇప్పుడు ఆయన ఇష్టాన్ని చేస్తున్నామా, మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావా? ఆయన ఇష్టాన్ని చేయడానికి ఇష్టపడుతున్నావా, మన ఇష్టాన్ని ఆమోదపరచుకోవడం ఇష్టపడుతున్నావా? ఏది చేస్తున్నావు? ఆయన ఇష్టము, దేవుని చిత్తము. నాలుగో విషయం వస్తున్నాను. ఆయన కోరిక. చిత్తము అంటే దేవుని కోరిక, దేవుని చిత్తము అంటే దేవుని కోరిక. ఫస్ట్ చెప్పండి. దేవుని చిత్తం అంటే దేవుని కోరిక. దావీదు నెరవేర్చేవాడు ఆ కోరికల్ని. దావీదు నెరవేర్చేవాడు ఆ కోరికల్ని. ఐదవ విషయం చెప్తున్నాను. దేవుని చిత్తం అంటే దేవుని సంకల్పం. ఏంటది? దేవుని చిత్తము అంటే దేవుని సంకల్పం. ఆరో విషయంకి వస్తున్నాను. దేవుని చిత్తం అంటే దేవుని తీర్మానం. దేవుని చిత్తము అంటే దేవుని తీర్మానము. ఏడో విషయంకి వస్తున్నాను.
దేవుని చిత్తము అంటే దేవుడు ఆ మాటకి ఆ విషయానికి కట్టుబడి ఉండడం, స్థిరపడి ఉండడం, కదలక ఉండడం. ఈ 7 విషయాలు దేవుని చిత్తంలో ఉంటాయి. ఈ 7 సంఘటనలు దేవుని చిత్తంలో ఉంటాయి. దేవుడు చెప్పిన ప్రార్థన తండ్రి చిత్తము పరలోకంలో జరిగినట్టు ఈ భూమి మీద జరగాలి. మనుషులు తప్పి ఆ విషయాన్ని తప్పించి మనకున్న ఇష్టాల్ని, మనకున్న నిర్ణయాల్ని, మనకున్న ఆలోచనలు ఇవన్నిటిని తీసుకెళ్ళిపోయి ఒక కవర్ వేయమంటారు. ఏంటంటే దేవుని చిత్తము. ఇప్పుడు ఈ బైబిల్ ఉంది, ఈ బైబిల్ ఉంది, బాగా చిరిగిపోయిన తర్వాత కవర్ వేయించాను నేను, బైండింగ్ చేయించి కవర్ వేయించాను. దానికి మళ్ళీ ఈ కవర్ కొన్నాను. ఈ కవర్ దేవుని చిత్తం అయితే ఇది నీ ఆశ. కవర్ మాత్రమే దేవుని చిత్తం అంటే ఆ పేరు మాత్రమే దేవుని చిత్తము. లోపల ఉన్న సరుకు అంతా ఎవరిది? లోపల ఉన్నంత ఆశ అంతా ఎవరిది? లోపల ఉన్నంత కోరికలన్నీ ఎవరివి? అన్నీ నీవే. కానీ పైకి ఏం చెప్తాం? దేవుని చిత్తము. ప్రభు కోరుకుంటున్న చిత్తం ఇది కాదు, ఇది కాదు. వచ్చే వారం ఇంకా పూర్తి వివరాల్లో వద్దాం. ఇంకా స్టార్టింగ్ ఇది. వచ్చే వారం అసలు దేవుని చిత్తం ఏంటి, ఎలా ఉంటుంది అనే విషయాల్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. మరలా ఒకసారి వినండి, ఈ మాట్లాడుతున్న ఆడియో మరలా వినండి. దేవుని చిత్తం ఏంటి, మనం ఎక్కడెక్కడ వాడేసుకుంటున్నాము దేవుని చిత్తం అనే పదము, అసలు దేవుని చిత్తం అంటే ఏంటి అనే విషయాలు స్పష్టంగా మళ్ళీ వినడానికి ప్రయత్నించండి. ప్రభు చిత్తం చేసేవాళ్ళు మీరు మారుతారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ భూమి మీద నువ్వు ఖచ్చితంగా చెప్పావు ప్రార్థన చేయమని. ఆ ప్రార్థనలో ఇదిగో రాజ్యం అయితే వచ్చింది, కానీ నీ చిత్తము పరలోకం జరిగినట్టు ఈ భూమి మీద జరగట్లే. అక్కడ జరుగుతుంది కానీ ఇక్కడ జరగట్లే. అక్కడ దేవదూతుల ద్వారా అన్నీ జరిపించబడుతున్నాయి, కానీ మనుషులే ఎక్కడో ఒప్పుకోవట్లేదు నీ చిత్తాన్ని. చాలా విరివిగా వాడతాం ఈ పదం, దేవుని చిత్తం, దేవుని చిత్తం అని. ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఈ పదం మేము వాడేస్తాం, దేవుని చిత్తము అని. కానీ వాస్తవంగా మేము చూసుకుంటే దేవుని చిత్తం ఏంటో అనే విషయం మేము గ్రహిస్తే చాలా లోతైన విషయాలే ఉన్నాయి. మాకు నేర్పించమని అడుగుతున్నాం. వాడుగ్గా ఈ పదాలు వాడేసి ఈ విలువని ఎక్కడైనా పోగొట్టేస్తున్నామో, ఆ విలువని మేము పోగొట్టకుండా నిజమైన దేవుని చిత్తం ఏంటో ఆ విషయాలు మేము గ్రహించేలాగా, నేర్చుకునేలాగా మా కృపను మేము అడుగుతున్నాం. ఈ పదం వాడుతున్నప్పుడు నీ ఇష్టం ఏంటో, నీ కోరిక ఏంటో, నీ ఆలోచన ఏంటో, నీ స్థిరమైన నిర్ణయం ఏంటో అన్నీ విషయాలు మేము గమనిస్తూ గ్రహిస్తూ నీ చిత్తాన్ని నెరవేర్చే వారిలాగా ఈ భూమి మీద మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాం. తండ్రిగో చిన్న మందిగా మేము కూడి ఉన్నాం, మమ్మల్ని అందరినీ నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాం. నీ చిత్తానుసారం మేము నడిచేవారిలాగా, నీ చిత్తానుసారం మేము చేసేవారిలాగా మమ్మల్ని మార్చమని, మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ,